హరిత ముదిరాజ్. ఏం చేస్తారు మీరు? నాది బిజినెస్ ఉందండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. బీఆర్ఎస్ సభకి ఏమన్నా డబ్బులు ఇచ్చారా అండి మీకు వస్తానికి? అలా ఏముండదు సార్, డబ్బులు తీసుకొని రాలేదండి, అభిమానంతో వచ్చాము. చెప్పండి, అంతే కదా. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ 1 year పరిపాలన? 1 year పరిపాలన, 5 ఏళ్ల పరిపాలన 1 year లో చూపించినట్టుందండి. మరి వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే ఏం జరగలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు పక్కకు పెడితే మన కేసీఆర్ సార్ చేసిన వాటిని ఖరాబ్ చేయడానికి తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు ఆయనకి. నడిపిస్తారా మరి? ఏదండి కేసీఆర్ పెట్టిన నడిపిస్తారు. ఆయన చేసిన వాటిని కంటిన్యూ కూడా చేయట్లేదండి, ఖరాబ్ చేస్తున్నారు. నాది వచ్చేసి మచ్చబొల్లారం, అల్వాల్లో ఉంటాం మేము. హైదరాబాదీ అండి, టోటల్ హైదరాబాదీ. నేను కేసీఆర్ గారికి పెద్ద ఫ్యాన్. ఎందుకనాలి అంటే తెలంగాణ తెచ్చింది ఆయన. వేరే ఇప్పుడు ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. తెలంగాణకి బిఫోర్ అంటే తెలంగాణ రాక ముందు తెలంగాణకి ఇంత హైప్ తీసుకొచ్చింది, తెలంగాణని టోటల్ ప్రపంచంలో గుర్తుపట్టగలిగే చేసింది ఒక్క కేసీఆర్ గారే. పెద్ద ఆయన ఆ ఐడెంటిటీ తీసుకొచ్చాడు తెలంగాణకి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మూవీస్లలో కానివ్వండి, వేరే వారి దాంట్లలో స్టేట్లలో తెలంగాణ యాసకి, తెలంగాణ భాషకి కామెడీగా చూసేవాళ్ళు. ఈరోజు ప్రతి దగ్గర తెలంగాణ భాషని నేర్చుకొని మరీ మాట్లాడుతున్నారు. అది తీసుకొచ్చింది కేసీఆర్ గారు. అది ఎందుకు మర్చిపోతున్నారు పబ్లిక్? ఇంకొక విషయం చెప్పాలండి, రీసెంట్గా స్టార్ట్ అవుంది తెలంగాణ తల్లి విగ్రహాన్ని. సార్ ఎట్లా అసలు కిరీటం పెడితే ఏదో హిందుత్వం అని అయిపోతుందని అంటున్నారు. భారత మాతకి కిరీటం ఉంది, మనం అమ్మవారిని కొలిసేది, అమ్మకి ప్రతిరూపం ఇచ్చేది. కిరీటం అంటే అన్ని కులాలకి మతాలకి సంబంధించింది కాదు. ఇప్పుడు నేను రెగ్యులర్ పబ్లిక్ తిరిగినట్టు తిరిగితే ఒక అమ్మాయిని, ఒక ఉమెన్ని, అమ్మవారి లెక్కనే చూడాలి కదా. నేను ఆ కిరీటం పెట్టుకొని తిరిగాను కదా. అంటే దేవత కాదు, ఒక తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి అంటే చూడగానే మనం చేతులెత్తి మొక్కాలి అనేటట్టు కనబడాలి కదా. సో మనం రెగ్యులర్ చూస్తున్న అమ్మవారి లాగా ఉంటే ఐడెంటిటీ ఎక్కడి నుంచి వస్తుంది? అయినా మీకు తెలంగాణ తల్లి ఆల్రెడీ మనం కేసీఆర్ గారు అంటే మన ప్రజాస్వామ్యంలో వచ్చింది కదా, ఆల్రెడీ పెట్టారు కదా. మీకు తీయడం ఎందుకు? తీయడం దేనికి? మీకు వేరే లేవా? 2500 ఎక్కడ పోయిందండి? 250 ఏది? మన 2500 వేస్తాం మేము పబ్లిక్లో ఆడవాళ్ళకి అన్నారు కదా. ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఏమన్నా ఫైదా ఉందా? ఏమని చెప్పండి. నేను ఉమెన్ ఎంపవర్మెంట్, అంటే బిజినెస్ చేస్తున్నాను, ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తున్నాను. బిజినెస్లు పెట్టడానికి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఎన్నో ఆప్షన్స్ ఇచ్చారు కేసీఆర్ గారు కానీ, మన కేటీఆర్ గారు కానీ, మా ఎమ్మెల్యే మరి రాజశేఖర్ అన్న గారు కానీ సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ బస్సులు ఫ్రీ ఇచ్చాము, 2500 అకౌంట్లో వేస్తాము, ఇలా చెప్తున్నారు కదా. అవి చేయడం పక్కకు పెడితే ఉన్న వాటిని ఖరాబ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఎవరు సార్? ప్రతి తెలంగాణ బిడ్డ, అది హిందువులు కానివ్వండి, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎవరన్నా కానివ్వండి, ప్రతి తెలంగాణ బిడ్డ హృదయంలో కేసీఆర్ సార్ ఉంటారు. ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చింది ఆయన. అంతకుముందు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తెలంగాణ తీసుకొచ్చింది అసలు ఆలోచించలేదు కదా. తెలంగాణ గురించి ఆలోచించింది మాత్రం కేసీఆర్ గారే. మనం ఉన్నంత వరకు ఈ జనరేషన్లో తెలంగాణ సాధించిన ప్రతి మనిషి హృదయంలో కేసీఆర్ సార్ ఉంటారు. అది ఖచ్చితంగా చెప్తున్నాను. సరే, ఒకటి చెప్పగలుగుతాను, కాంగ్రెస్ కి నేను ఎగెనెస్ట్ కాదు, కానీ నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి అని మాట్లాడట్లేదు. ఒక తెలంగాణ బిడ్డగా చెప్తున్నాను, కేసీఆర్ గారు ఉంటేనే తెలంగాణ ఉంటుంది. కేసీఆర్ గారు రాకపోతే ఇలాగే ఏదో ఒక ప్రభుత్వం ఏదో వచ్చి మార్చేసుకుంటూ పోతారు. ఒకటి నా మనసులోనే చెప్పగలుగుతాను, కేసీఆర్ గారికి తెలంగాణనే ఊపిరి. వేరే ఏ సీఎంస్ వచ్చినా, ఎలాంటి వాళ్ళు వచ్చినా వాళ్ళకి హెడ్ ఉంటారు. మన తెలంగాణకి ఓన్లీ కేసీఆర్ గారు. ఆయన అంటే వేరే స్టేట్ల గురించి ఆయన ఆలోచించాల్సిన పని లేదు, మన తెలంగాణని డెవలప్ చేయడానికి ఆలోచిస్తారు. సో నాకైతే ఇప్పుడు కూడా అడుగుతున్నాను, మళ్ళీ ఏదైనా జరిగితే పెద్ద రావాలా?